హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో సొరకాయ పాయసం చేసి చూపిస్తున్నాను. ఈ పాయసంలో సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను. సొరకాయ అలాగే సగ్గుబియ్యం 2 కూడా బాడీకి చలవ చేస్తాయి. చాలా మంచిది కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో, ఈ సొరకాయ పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్ అండి. మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక కిస్మిస్ వేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా తీసాక వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సొరకాయ తురుము వేసుకుంటున్నాను. మీకు నెయ్యి సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఈ నెయ్యి సరిపోతుంది. సొరకాయని తురుముకునేటప్పుడు గింజలు ఇంకా సొరకాయలో వైట్గా ఉంటుంది కదా, అది తీసేసి తురుముకోండి. సొరకాయలో వాటర్ పోయేంత వరకు సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. సొరకాయ తురుము మంచిగా నేతిలో ఫ్రై అయితే పాయసం టేస్ట్ బాగుంటుంది. చూడండి నెయ్యి సెపరేట్ అయ్యి తురుము మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పాలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి పాలు మరగనివ్వండి. చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది పాయసం. పాలు మరుగుతున్నప్పుడు 1 కప్పు సగ్గుబియ్యం ఒక అరగంట సేపు నానబెట్టి తీసుకున్నాను. సొరకాయ తురుము, సగ్గుబియ్యం 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను. సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ పాలను మరగనివ్వండి. సగ్గుబియ్యం పైకి తేలితే ఇక ఉడికిపోయినట్లే. చూడండి సగ్గుబియ్యం పైకి తేలినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికితే ఇక షుగర్ యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసాక ఒకసారి బాగా కలుపుకోండి షుగర్ మెల్ట్ అయ్యే వరకు. షుగర్ కరిగిన తర్వాత 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే 1 కప్పు షుగర్ వేసుకోండి సరిపోతుంది. షుగర్ మీ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళకైతే 1 కప్పు సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు పాయసాన్ని మరగనివ్వండి. ఇలా మరిగాక లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సొరకాయ పాయసం రెడీ అయిపోయినట్లే. వేడివేడిగా తినాలంటే ఇలా సర్వ్ చేసేయండి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా అన్నా సర్వ్ చేసుకోండి. ఎలా తిన్నా పాయసం సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.